అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఇస్లాం అంటే పాకిస్తాన్ వాళ్ళు చేసే చేష్టలో కాదు. హజ్జు అనేటటువంటి మహాదైవారాధన జరుగుతోంది. చూడండి, కళ్ళారా తిలకించండి. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు హజ్ అనే మహాదైవారాధన నిమిత్తం పవిత్రమైన మక్కా మదీనాలకు తరలి వచ్చారు. చూడండి, కన్నుల పండుగ. ఉన్నవాడు లేనివాడు, తెల్లవాడు నల్లవాడు, అరబ్బేతరుడు అన్న తారతమ్యం లేకుండా, ఎలాంటి భేదభావాలు లేకుండా ప్రతి దేశానికి, ప్రతి తెగకు, ప్రతి భాషకు చెందిన వ్యక్తులంతా ఒకే విధమైన తెల్లటి దుస్తులు ధరించి, కాలికి కాలు, భుజానికి భుజం తగిలించి అల్లాహ్ సన్నిధిలో నమాజు చేస్తున్నారు. చూడండి కన్నుల పండుగను. దాసులు తమ తప్పిదాల నిమిత్తం పాపాలను కడిగేసుకోవడానికి సృష్టికర్త అల్లాహ్ సన్నిధిలో కడుదీనంగా కన్నీళ్లు కారుస్తూ అల్లాహ్ను వేడుకుంటున్న జబలుర్ రహ్మాన్ అరఫా మైదానంలో సుందరమైన దృశ్యాన్ని కల్లారా చూడండి. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్నిఅమత లక వల్ ముల్కు లా షరీక లక్ అని అల్లాహ్ యొక్క నామస్మరణతో మక్కా లోయలన్నీ, పర్వత ప్రాంతాలన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి. అందమైన దృశ్యాన్ని తిలకించండి. పెద్ద హజ్జు రోజున జంతువుల కుర్బానీ ఇచ్చి ఆ మాంసాన్ని ఎక్కడైతే ఆకలితో అల్లాడుతున్న నిరుపేదలు ఉన్నారో అక్కడికి వేలాది కంటైనర్లతో తరలించి పేదలకు పంచి త్యాగం చేస్తున్న ధనుల త్యాగాలను చూడండి. ఇది ఇస్లాం అంటే. అంతేగాని పాకిస్తాన్లో ఎవరో చేస్తున్న చెడులో, తప్పులకో ఇస్లాం కారణం కాదు సోదరులారా.